హైదరాబాద్ లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని జర్నలిస్టుల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. త్వరగా హైదరాబాద్ లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. ఉద్యోగస్తులకు జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇస్తున్నారని, అయితే హెల్త్ కార్డ్స్ పై అన్ని రోగాల ట్రీట్మెంట్ జరిగే విధంగా ప్రభుత్వం చూడాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ జగ్గారెడ్డి చెప్పిన విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఈ హైదరాబాద్ లో ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం మాట ఇచ్చింది. హైదరాబాద్ లో జర్నలిస్టులు వెయిట్ చేస్తున్నారు. దాని మీద కొంత త్వరగా వారి యొక్క ఇళ్ల స్థలాల కేటాయింపులు చేయాలని నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. అట్లాగే ఈ ఉమ్మడి రాష్ట్రంలో 250 మంది హోంగార్డులు ఆర్డర్ లేకుండా పనిచేసారు. వాళ్ళంతా తెలంగాణ ప్రాంతం వల్లే. వాళ్ళని తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతూ, అట్లాగే ఒకటి అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష, ఈ హెల్త్ కార్డులు ఉద్యోగస్తులు జర్నలిస్టులు సంబంధించి అన్ని రోగాలకు హెల్త్ కార్డులు కావాలి. ఆల్రెడీ ఉన్నది వాళ్ళకు, కానీ అన్ని రోగాలకు కావాలని ఒక డిమాండ్ ఉంది. జగ్గారెడ్డి అన్న మీరు చెప్తారేమో అనుకున్నా. సుప్రీంకోర్టులో అది పెండింగ్ ఉండే దాన్ని ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆనాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్వి రమణ గారు ఉంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా 10 సార్లు మాట్లాడి సార్ చూడండి మా జర్నలిస్టులు వాళ్ళ సమస్య పరిష్కారం చేయండి అని మా ముఖ్యమంత్రి గారే స్వయంగా, మన ముఖ్యమంత్రి గారే స్వయంగా మాట్లాడి, మీకు వేరే ముఖ్యమంత్రి ఎవరు లేరు, ఆయన్నే. మీ పార్టీలో 10 మంది ఉండొచ్చు కానీ బయట ఎవరు లేరు, ఒకడే ఉంటాడు రాష్ట్రానికి. మీ పార్టీలో 10 మంది ఉండొచ్చు, బయట లేరు. మన అంటే నవ్వుతున్నాం, మరి అందుకే ఏం చెప్పాలి శ్రీధర్ అన్న, మన ముఖ్యమంత్రిగా. అయితే అధ్యక్ష చెప్తారేమో అనుకున్నా అధ్యక్ష, ఏం చెప్తలేరు అవన్నీ చెప్పకుండా మా ములుగుల సీతక్క కూడా మెడికల్ కాలేజ్ వచ్చింది, మా అక్క కూడా చెప్పది. మా శ్రీధర్ అన్నకు పెద్దపల్లిలో మెడికల్ కాలేజ్ వచ్చింది, శ్రీధర్ అన్న చెప్పాడు సార్. అధ్యక్ష వీళ్ళు దాస్తే కూడా దాగని సత్యాలు అధ్యక్ష ఇవన్నీ. నేను మొన్న ములుగు పోయినా, వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష అక్కడ ప్రజలు ఈ హైదరాబాద్ లో ఉన్న